హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే డిస్కస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ రివల్యూషనైజింగ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ అడాప్షన్. సో రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చిందనమాట హిందూలో. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి ఆ రెండింటికి కాంబినేషన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఆ కాంబినేషన్లో ఆ కాంటెక్స్లో మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము. సో క్వశ్చన్ రాసే ముందు ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడున్న డైరెక్టివ్ ఏంటంటే డిస్కస్. సో డిస్కస్ ఏంటి, మనం అనుకున్నాం కదా ఇంతకుముందు క్వశ్చన్స్ చూసినప్పుడు, డిస్కస్ అంటే వీళ్ళని మల్టీ డైమెన్షనల్ అప్రోచెస్ తీసుకోవాలి. అలాగే డిస్కస్ అనేది ఒక చాలా బ్రాడ్ టర్మ్ అనమాట. సో మనం వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది. సో వేటికి వే ఫార్వర్డ్ రాయాలి, ఏ డైరెక్టివ్స్కి వే ఫార్వర్డ్ రాయక్కర్లేదు, ఆ క్లారిటీ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలన్నమాట. సో ఈ డిస్కస్ అనే కీవర్డ్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనము వే ఫార్వర్డ్ అనేది రాయాలి. సో ఈ క్వశ్చన్ ఎలా మనం ఇంట్రడక్షన్ రాస్తున్నాము అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మెయిన్గా, కీ టర్మ్స్ రెండు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంది, అలాగే బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది. సో ఇక్కడ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మెయిన్ టర్ము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దీనికి హెల్ప్ చేయడానికి ఉన్న ఒక ఫ్యాక్టర్ అనమాట. సో ఆ కాంటెక్స్లో మనము ఒకవేళ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫైన్ చేసి ఇంట్రడ్యూస్ చేయడం కంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం బెటర్. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్తో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. సో బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఏవైనా ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ తీసుకొని, సెల్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకొని కమర్షియల్గా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం అంట. లైక్ ఈ వ్యాక్సిన్స్ కానీ, మీకు బాగా తెలుసుంటే ఇన్సులిన్స్ వాడతారు కదా టైప్ 1 డయాబెటీస్కి. సో ఆ ఇన్సులిన్ కూడా బయో మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్యలోకి ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందంట ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్లో. ఎలా అంటే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయిందంట, ప్రెసిషన్ ఇంప్రూవ్ అయిందంట, అండ్ ఇన్నోవేషన్ కూడా ఇంప్రూవ్ అయిందంట. సో ఎలా ఇంప్రూవ్ అయింది మనం చూద్దాం కదా. సో ఈ ఏఐ ఎలా ఇంప్రూవ్ అయిందంటే ఈ డ్రగ్ డిస్కవరీలో బాగా యూజ్ అయిందంట. అలాగే మనం ప్రోటీన్ స్ట్రక్చర్స్ ప్రిడిక్ట్ చేయడంలో కూడా. సిమ్యులేషన్ అంటే మనము కంప్యూటర్కి ఒక డేటా ఇచ్చామంటే, ఒక ప్రోగ్రామ్ రాసి కంప్యూటర్కి డేటా ఇస్తే, సో ఎండ్ అవుట్పుట్ ఒకవేళ మనము ఒక ప్రోటీన్ తయారు చేయాలనుకుంటున్నామంటే దానికి డిఫరెంట్ కాంబినేషన్స్ ఇస్తే మనకు డిసైడ్ కాంపోనెంట్ వస్తుందా రాలేదా. ఇప్పుడు మనకి ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, మనం డేటా ఫెడ్ చేస్తాము, ఏ డేటా అయితే ఫెడ్ చేస్తామో మనకు కావాలనుకుంటే అది ఆర్గనైజ్ చేసి మనకి ఇస్తుంది కదా. సో అట్లా అనమాట. అవుట్పుట్ అనేది మనము ప్రిడిక్ట్ చేసుకోవచ్చు ఎట్లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా రాలేదా అని ముందు తెలుసుకోవచ్చు అనమాట. అది సిమ్యులేషన్. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది కూడా కంట్రోల్డ్గా ఉంటుంది. పారామీటర్స్, పీహెచ్ పారామీటర్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఈల్డ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేటివన్నీ కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు డేటా వస్తూ ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీస్ అయితే బయో ఫౌండరీస్ అంటే ఏంటి అంటే, బయో మ్యానుఫ్యాక్చరింగ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు మిక్స్ అయ్యి ఉండేటివి బయో ఫౌండరీస్ అనమాట. ఈ డిజిటల్ ట్విన్స్, ఈ ఆటోమేటెడ్ ఈ స్టిమ్యులేషన్ ప్రాసెసెస్ ఇవి ఏం చేస్తున్నాయంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తున్నాయి, అలాగే టైంని రెడ్యూస్ చేస్తున్నాయి అనమాట. సో అలాగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బయో మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి దీంతో, అండ్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకు ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అంటే, మన సెల్ఫ్ రిలయన్స్ ఏదైతే ఉందో బయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అది మనం గెయిన్ చేసుకోవచ్చు. అలాగే బయో స్టార్టప్స్ కూడా. ఈ బయో స్టార్టప్స్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీరు అరౌండ్ 4.5% వరకు మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేశాయంట. సో 4.5% అంటే ఈజీ థింగ్ కాదు కదా. సో బయో స్టార్టప్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయంట. అలాగే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందంట. నెక్స్ట్ ఈ గ్రీన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు బయోఫ్యూయల్స్ తయారు చేస్తారు కదా, ఆ బయోఫ్యూయల్స్ కూడా దీనికి ఒక ఎగ్జాంపులే. సో అలాగా గ్రీన్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉందంట. దానివల్ల సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది. అలాగే డిపెండెన్సీ, ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ ఉందో, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 80% పైన మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా ఫాసిల్ ఫ్యూయల్స్ అని. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ జరుగుతోంది. సో ఆ వార్లో ఫ్యూయల్ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి, 10% పెరిగినాయి, మళ్ళీ 2.5%కి తగ్గినాయి. సో అలాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా మనం సెల్ఫ్ డిపెండెంట్ అవ్వచ్చు అనేది మనం చెప్తున్నాం అనమాట. ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటే, ఇంటర్ డిసిప్లినరీ టాలెంట్. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో, మాస్టర్స్ చేసి ఉంటారో, లేకపోతే ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మెషిన్ లెర్నింగ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ డొమైన్లో బాగా తెలిసిన వాళ్ళు కాంబినేషన్లో దొరకడం కష్టమైపోతుంది అనమాట. సో ఇద్దరు ప్రొఫెషనల్స్ అనేటి, ఈ ప్రొఫెషనలిజం ఆ ప్రొఫెషనలిజం ఉంటేనే కదా ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి ఈజీగా ఉంటుంది, స్టిమ్యులేషన్ ఎలా జరుగుతుంది, టెక్నాలజీ ఏది వాడాలి అనేసి. సో ఆ ఇంటిగ్రేషన్ అనేది మిస్ అవుతుందంట. నెక్స్ట్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫర్మేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉండాలి కదా.
ఇన్ఫర్మేషన్ బయోటెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మిస్ అవుతా ఉందన్నమాట. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే రెగ్యులేటరీ గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంకా ఒక డేటా పాలసీ అనేది లేదనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డేటా పాలసీ ఒకటి ఇండియా ఇంకా ఫార్ములేట్ చేసుకోలేదు. సో ఆ ప్రాసెస్లో ఉంది. సో ఎథికల్ కన్సర్న్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి ఏదైనా టెక్నాలజీకి. అది కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీకి ఎథికల్ కన్సర్న్ లేనిదే మనకు జరగదు కదా. సో ప్రతిసారి ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా, ఏది డెవలపింగ్ ఇష్యూ అయినా కూడా సరే ఎథికల్ కన్సర్న్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మిషన్ లెర్నింగ్, మిషన్ లాంగ్వేజ్ అయినా కూడా ఇప్పుడు దానికి మనం ఇచ్చే డేటా పైన అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎలాంటి డేటా ఇచ్చినామంటే అలాంటి డేటానే వస్తుంది. ఇప్పుడు మనకు అమెరికా లాంటి కంట్రీస్లో ఏం చేస్తున్నారు, అక్కడ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుందా, వైట్ బ్లాక్ అనేసి. సో చాలామంది బ్లాక్ పీపుల్కి అగైనెస్ట్గా ChatGPT అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, వాళ్ళకి అగైనెస్ట్గా డిస్క్రిమినేటరీ కామెంట్స్ చేస్తుందని కూడా మనకి న్యూస్ వచ్చిందన్నమాట. సో అలాంటి ఎథికల్ ఇష్యూస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అలాగే అడాప్షన్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనం ఈ వే ఫార్వర్డ్ చెప్తున్నామంట. సో వే ఫార్వర్డ్ చూసాం కదా మనము, ఇది డిస్కస్ అని కీవర్డ్ కాబట్టి వే ఫార్వర్డ్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇది వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ ఏం రాస్తున్నామంటే ఈ బయోటెక్నాలజీకి, అలాగే ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్కి, అలాగే AI టెక్నాలజీకి ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, బయో మ్యానుఫ్యాక్చరింగ్ బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్లింగ్ అనేది నేర్పియాలి అనేది మనం చెప్తున్నాం. అలాంటప్పుడు ఒక డేటా ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఇంకా మనం రెగ్యులేటరీ అథారిటీస్ కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. అప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇంటిగ్రేషన్ కష్టమవుతుంది, అలాగే అడాప్షన్ కూడా కష్టమవుతుంది. సో మనం పాలసీ ప్రిపేర్ చేసేటప్పుడే చూసుకొని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్రోగ్రెసివ్గా ఉండాలి పాలసీ. ఇప్పుడు పాలసీ తీసుకున్నాక ఒక 2 years తర్వాత ఆ పాలసీ ఇర్రిలవెంట్గా ఉండకూడదు. సో మనం 10 years తర్వాత తీసుకున్నా కూడా పాలసీ మనం తీసుకున్న డెసిషన్స్కి ఉండాలి, సరిపోయేటట్లు ఉండాలి. సో అలాంటి ఒక పాలసీ ప్రిపేర్ చేయాలి అని చెప్తున్నాం. సో కన్క్లూజన్ ఏంటి, డిస్కస్ అనే కీవర్డ్కి కన్క్లూజన్ ఎలా ఉంటుంది, ఒక జడ్జిమెంటల్ లాగా ఉండాలన్నమాట. సేమ్ చెప్తున్నామంటే AI కెన్ అన్లాక్ న్యూ ఎరా ఆఫ్ స్మార్ట్, సస్టైనబుల్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఇఫ్ సపోర్ట్స్. అలాగే జరుగుతుంది. మనం ఏమనుకుంటున్నాము, స్మార్ట్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో అనుకుంటున్నాం. సో అది జరగాలంటే ఈ టైమ్లీ పాలసీ ఇంప్లిమెంటేషన్ జరగాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరగాలి, అలాగే ఇన్నోవేషన్ జరగాలి. అప్పుడే మనం అనుకున్న ఈ సస్టైనబుల్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మనం చెప్పే కన్క్లూజన్ అనమాట. So this is it for today. Thanks for watching. Stay connected and stay focused. Thank you so much.